ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రథంపై శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడి దివ్య దర్శన భాగ్యం. అప్పలాయగుంట క్షేత్రంలో భక్తుల భక్తి పరవశం. రమణీయంగా శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి కళ్యాణోత్సవం. కడప నగరంలో సత్యదేవునికి మంగళ నీరాజనం. గూడూరులో శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడికి రథోత్సవం. కడప జిల్లా చెన్నూరులో మల్లేశ్వరుడికి రుద్రాభిషేకం. ఒంగోలు శ్రీ రాజరాజేశ్వరుడికి నగరోత్సవం. నంద్యాల జిల్లాలో సూర్యనారాయణుడికి అభిషేకోత్సవం. రథోత్సవంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడి అద్భుత దర్శన భాగ్యం భక్తులను భక్తి పరవశంలో ఓలలాడించింది. తిరుపతికి సమీపంలోని అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అప్పలాయగుట్ట క్షేత్రంలో ఈ నెల 17 నుండి 25వ తేదీ వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు నవాహ్నిక దీక్షతో ఆగమోక్తంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా 8వ రోజైన సోమవారం ఉదయం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా సకలాభరణ భూషిత అలంకారాలతో రథంపై ఆసీనులై భక్తులను కటాక్షించారు. అర్చకులు సంప్రదాయబద్ధంగా రథాంగ పూజలను పూర్తి చేసిన అనంతరం భక్తుల జయ జయధ్వనులు, మిన్నంటే గోవిందనామ స్మరణలు, కళా ప్రదర్శనల నడుమ అప్పలాయగుంట ఆలయ వీధుల్లో శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. సేవింపరు జనులాలా చేరి మొక్కరో, సేవింపరు జనులాలా చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాలా చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాలా చేరి మొక్కరో. కడప నగరంలోని శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి వారికి కళ్యాణ మహోత్సవం వేడుకగా జరిగింది. ముందుగా అర్చకులు స్వామి అమ్మవార్ల మూలమూర్తులకు నిత్య పూజలు, విశేష కైంకర్యాలను సంప్రదాయ రీతిలో పూర్తి చేశారు. అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను సకలాభరణ భూషితంగా చక్కని వేదికపై ఆశీలను చేసి ఉపచారాదులతో సేవించారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కన్నుల పండువగా శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి వారికి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించి కర్పూర హారతులను అందజేశారు. లక్ష్మీ సత్యవతి దేవి
తిరుపతి జిల్లా గూడూరులోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నయన మనోహరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారిని పట్టు పీతాంబరాలు, పసిడి ఆభరణాలతో అత్యంత సుందరంగా అలంకరించి రథంపై కొలువు తీర్చారు. అనంతరం అర్చకులు రథాంగ పూజలను శాస్త్రోక్తంగా పూర్తి చేసి స్వామి అమ్మవార్లకు హారతులను అందజేశారు. ఆపై భక్తుల గోవిందనామ స్మరణల నడుమ గూడూరు పురవీధుల్లో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి రథోత్సవం సందడిగా సాగింది. కడప జిల్లా చెన్నూరులో నెలవైన శ్రీ మల్లేశ్వర స్వామివారి ఆలయంలో జ్యేష్ఠమాసం సోమవారం సందర్భంగా విశేషంగా కార్యక్రమాలను నిర్వహించారు. స్వామివారి బృహత్తర మూర్తికి ముందుగా అర్చకులు గణపతి ఆరాధన, పుణ్యాహ వాచనం, సంకల్ప పూజలతో సకల ఉపచారాదులను మంగళకరంగా పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ స్వామివారికి మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకాన్ని వేదోక్తంగా నిర్వహించారు. అభిషేకానంతరం పలు రకాల సుగంధ పుష్పమాలలతో స్వామివారిని అలంకరించి అర్చనాది కైంకర్యాలను జరిపి నివేదనలు, నీరాజనాలను అందజేశారు. భక్తులు ఆలయ ప్రాంగణంలో దీపారాధనలు చేసి స్వామివారి అభిషేక సేవలో పాల్గొన్నారు. సర్వమంగళప్రదాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఆ స్వామివారి కరుణా కటాక్షాల కోసం అశేష భక్త కోటి ఆతృతగా ఎదురుచూస్తుంది. క్షణకాల దర్శనంతో జన్మజన్మల పాపాలు నశింపచేసే స్వామివారి చెంత సంకల్పపూర్వకంగా యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనడం భక్తుల జన్మజన్మల భాగ్యం. లోక సంక్షేమానికి అగ్రతాంబూలమిచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఏ వేళైనా ఏ శుభకార్యమైనా శ్రీనివాసుడి మంగళ శాసనాలతో ఆ క్రతువు మరింత మంగళకరంగా భక్తజన అభీష్ట ప్రదాయకంగా సిద్ధిస్తుంది. ఈ సందర్భంగా సోమవారం ఉదయం తిరుపతిలోని అలిపిరి శ్రీ వెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణ మందిరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగ మండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ సుదర్శనమూర్తిని కొలువు తీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపద మొక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది.
మనోభీష్టప్రదాయకుడు మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని గంగా పార్వతీ సమేత శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షికోత్సవాలు సంబరంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని ముందుగా శ్రీ రాజరాజేశ్వరుడికి విశేషంగా ఆరాధనలు జరిపారు. ఆపై గంగా పార్వతీ సమేత శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఉత్సవ మూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి భృంగి వాహనంపై వేంచేపు చేసి ప్రత్యేకంగా అర్చకులు హారతులను సమర్పించారు. అనంతరం భక్తుల జయ జయ ధ్వనులు, కోలాటాల నడుమ ఒంగోలు నగర వీధుల్లో స్వామి అమ్మవార్ల నగరోత్సవం చూడచక్కగా సాగింది. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం పార్నపల్లిలోని శ్రీ సంజ్ఞాదేవి సమేత సూర్యనారాయణ స్వామి వారి ఆలయంలో జ్యేష్ఠమాస పూజలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సంజ్ఞాదేవి సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి అర్చకులు సంకల్ప పూజలతో పంచామృతాలు, పలు రకాల సుగంధ ద్రవ్యాలు, పండ్ల రసాలతో అభిషేకం నిర్వహించారు. అభిషేకానంతరం తులసి పుష్పమాలలతో స్వామి అమ్మవార్లను అలంకరించి సూర్యాష్టకాలతో అర్చించి ధూపదీప నైవేద్యాలను, కర్పూర హారతులను సమర్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని త్రిశక్తి పీఠంలో 51 వార్షిక మహాకుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పీఠంలోని శ్రీ రాజరాజేశ్వరీదేవి సన్నిధిలో లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఋత్వికులు శాస్త్రోక్తంగా చండీ హోమం నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో చండీ హోమంలో పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. చిత్తూరు జిల్లా తవనంపల్లి మండలం టీపుత్తూరు గ్రామం జై శ్రీరామ్ నామస్మరణలతో పులకించింది. ఇక్కడ కొలువు తీరిన శ్రీ కోదండరామాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన గరుడోత్సవం భక్తులను తన్మయలను చేసింది. ఉభయదారులు శ్రీ కోదండరాముడికి పట్టు వస్త్రాలు సమర్పించగా అర్చకులు గజ పూలమాలలు, పట్టు వస్త్రాలు, ఆభరణాలతో దివ్యంగా అలంకరించారు. అనంతరం గరుడ వాహనంపై స్వామివారిని ఆసీనులను చేసి అధిక సంఖ్యలో భక్తులు శ్రీరామనామస్మరణలు చేస్తుండగా భాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ గరుడోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. నెల్లూరు జిల్లా వేదగిరిపై కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో గరుడ సేవ ఘనంగా జరిగింది. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిసి 16 రోజులు పూర్తయిన సందర్భంగా ఈ విశేష ఉత్సవాన్ని నిర్వహించారు. స్వామివారి ఉత్సవమూర్తిని స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి గరుడ వాహనంపై ఆసీనులను చేశారు. అనంతరం అర్చకులు విశేష పూజలు నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో స్వామివారి గరుడోత్సవం కనుల పండుగగా జరిగింది. శ్రీ నరసింహుడు చిన్మయ కాంతుడు దానవాంతకుడు దయానిధి. శ్రీ నరసింహుడు చిన్మయ కాంతుడు దానవాంతకుడు దయానిధి. నానా మహిమల నమ్మిన వారిని, నానా మహిమల నమ్మిన వారిని పూనుక కాచే పోషకుడితడు. అమ్మలగన్న అమ్మ బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో సరస్వతి యాగం శాస్త్రోక్తంగా జరిగింది. చదువుల తల్లి శ్రీ సరస్వతీదేవి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం సందర్భంగా ఆలయంలో సరస్వతి యాగం నిర్వహించారు.
ప్రత్యేక యాగశాలలో ఋత్వికులు, వేద పండితులు, అర్చకులు శ్రీ సరస్వతి యాగాన్ని జరిపి పూర్ణాహుతి సమర్పించారు. పొదలకూరు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి పల్లకి ఉత్సవం కన్నుల పండుగగా సాగింది. స్వామివారి సన్నిధిలో జ్యేష్ఠమాస పూజలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుని ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా అలంకరించి పల్లకీపై వేంచేపు చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, గోవిందనామస్మరణల నడుమ స్వామి అమ్మవార్లకు పల్లకి ఉత్సవం వేడుకగా జరిగింది. నారాయణతే నమో నమో, నారాయణతే నమో నమో, నారాయణతే నమో నమో, నారద సన్నుత నమో నమో, నారాయణతే నమో నమో, నారద సన్నుత నమో నమో, నారాయణతే నమో నమో. అనంతపురం పాత ఊరులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో జ్యేష్ఠమాస పూజలు మంగళకరంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి నిత్య పూజలను పూర్తి చేసిన తర్వాత అమ్మవారి ఉత్సవమూర్తిని సర్వాభరణ భూషితంగా ప్రత్యేక వేదికపై వెంచేపు చేశారు. ఆపై మహిళలు శ్రద్ధాభక్తులతో అమ్మవారిని త్రికరణ శుద్ధిగా ఆరాధిస్తూ సామూహిక స్తోత్ర పారాయణాలతో సేవించారు. కర్నూలు జిల్లా ఆదోని మండలం విరుపాపురంలోని శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో గోపూజోత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. సనాతన సంప్రదాయంలో గోమాతకు పూజలు నిర్వహిస్తే సకల దేవతలను ఆరాధించిన ఫలితం సిద్ధిస్తుందని ఐతిహ్యం. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో సకల దేవతా స్వరూపమైన గోమాతకు పుష్పమాలలను అలంకరించి ప్రదక్షిణ నమస్కారాలతో పూజలు నిర్వహించారు. అనంతరం ఆహార పదార్థాలను నివేదించి హారతులు పట్టారు. ఆపై రామభక్తుడు ఆంజనేయ స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ పట్టణంలోని శ్రీ జగన్నాథ స్వామివారి ఆలయంలో జ్యేష్ఠ పౌర్ణమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బలభద్ర, సుభద్ర సహిత శ్రీ జగన్నాథ స్వామివారి సుందరమూర్తులకు అర్చకులు శాస్త్రోక్తంగా పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అభిషేకానంతరం తులసిమాలలు అలంకరించి కర్పూర హారతులు అందజేశారు. భక్తులు స్వామివారి ఆరాధనలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. గరుడ వాహన కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రం సమీపంలో కొలువైన శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయం భక్తుల దైవనామ స్మరణలతో మారుమోగింది. భక్తులు పాంబండ కొండ చుట్టూ గిరి ప్రదక్షిణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వర్షం కురుస్తున్నా లెక్క చేయక రామలింగేశ్వర స్వామివారిని స్మరించుకుంటూ గిరి ప్రదక్షిణ చేశారు. అనంతరం రామలింగేశ్వరుని దర్శనం చేసుకుని తరించారు. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమః శివాయ. బ్రహ్మముఖమున జనించిన ఆ శివుని కథలు అతి మధురం. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ హర ఓం నమః శివాయ హర ఓం నమః శివాయ శివ ఓం నమః శివాయ. కాలరథముపై శివశంకరుడు ఉగ్రరూపుడై కదిలే. శివ ఓం నమః శివాయ. దేవలోకమే సంతసించెను త్రిపురాసుర సంహారం. హర ఓం నమః శివాయ.
नमः शिवाय पत्रं नमः शिवाय धूपं नमः शिवाय दीपं नमः शिवाय नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय नमः शिवाय नमः शिवाय ॐ नमः शिवाय నిజామాబాద్ జిల్లా బోధన్లోని శ్రీ మారుతి మందిరం ప్రాంగణంలో భక్తులు వట సావిత్రి వ్రతాన్ని ఆచరించారు. జ్యేష్ఠ పూర్ణిమను పురస్కరించుకుని భక్తులు వటవృక్షానికి పసుపు కుంకుమ పుష్పాలతో పూజలు జరిపారు. అనంతరం మహిళలు వట సావిత్రి నోము నోచుకున్నారు. సృష్టిలో అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తికి మరో రూపం అమ్మ. అపురూపమైన ఆప్యాయతకు అసలైన నిర్వచనం అమ్మ. అల్లరి కన్నయ్యకు కొసరి కొసరి తినిపించినా, చెట్టుకు కట్టి మందలించినా అమ్మ ప్రేమ ముందు భగవంతుడు సైతం పసిపిల్లాడులాగా మారి మారాం చేస్తాడు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆశ్రయమిచ్చి ఆకలి దప్పులు తీర్చిన మహితాత్మురాలు వకుళమాత. తిరుపతి సమీపంలోని పేరూరు బండపై నిలవైన తిరుమల శ్రీవారి మాతృమూర్తి శ్రీ వకుళమాత దేవాలయంపై విశేష కథనం మీకోసం. మాతృదేవో భవ అనే ఆర్యోక్తికి సాక్షాత్కార రూపం శ్రీనివాసుడి మాతృమూర్తి వకుళమాత. ఆ తల్లి త్రేతాయుగంలో శబరిగా, ద్వాపరయుగంలో యశోదగా, కలియుగంలో వకుళ మాలికగా నిత్యం దేవదేవుని సేవలో మమేకమై పునరంకితమై తరించింది. అవతారమూర్తిగా కాక అలిగి వెళ్లిన సతిని వెతుకుతూ వైకుంఠాన్ని వీడి భూలోకంలో వెంకటాచలంపై అడుగిడిన శ్రీనివాసుడికి ఆశ్రయమిచ్చి కోరి కోరి తినిపించింది. తల్లి ప్రేమకు అపూర్వ నిర్వచనంగా నిలిచింది వకుళమాత. పద్మావతి శ్రీనివాసులకు వివాహం జరిపించి నిత్య కళ్యాణ చక్రవర్తి కళ్యాణ వైభోగాన్ని కన్నులారా తిలకించింది వకుళాదేవి. అందుకు గుర్తుగా నేటికి తిరుమల శ్రీవారి ఆలయంలో పోటు అనే వంటశాలలో శ్రీ వకుళమాత సన్నిధి నిర్మితమై ఉంది. అమ్మవారు తన కుమారుడికి మధురమైన ఆరగింపులు ఏ విధంగా నివేదిస్తున్నారో అని ఎల్లవేళలా పర్యవేక్షిస్తుంటారని పురాణ కథనం. ఇలా పరిపరి విధాల పరమాత్ముని సేవలో మమేకమై పునరంకితమైన వకుళాదేవి విశిష్టతను భక్తలోకానికి మరింత చేరువ చేసే క్రమంలో తిరుపతి సమీపంలోని పేరూరు బండపై శతాబ్దాలుగా నిద్రాణమై శిథిలావస్థలో ఉన్న వకుళామాత ఆలయాన్ని టీటీడీ జీర్ణోద్ధరణ చేసి కుంభాభిషేకం నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించింది. వెంకటాచల పర్వతానికి దక్షిణ నైరుతి దిక్కులో పచ్చటి పంట పొలాల మధ్యలో చక్కని నీటి అగడ్తలతో విలసిల్లుతున్న ఎత్తైన శిలామయమైన శంఖులాంటి శిఖరం అందంగా దర్శనమిస్తుంది. ఆ శిలామయ పర్వతాగ్రాన తూర్పుముఖంగా వెలసిన ఆలయమే శ్రీ వకుళమాత దేవాలయం. బ్రహ్మాండ స్కాంద
వరాహ పురాణాలలో కూడా వర్ణించిన వకుళమాత దివ్య చరిత్రను గుర్తిరిగి ప్రపంచంలోని హరిభక్తుల మనోవాంఛితాన్ని గౌరవిస్తూ ఈ పవిత్ర యజ్ఞానికి టీటీడీ శ్రీకారం చుట్టింది. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆదివారం 81,455 మంది భక్తులు దర్శించుకున్నారు. 31,251 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,67,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.